ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో మేడం, మీరు చెప్పినట్టే శంకర్ ఉండే ప్లేస్కి వచ్చాను మేడం. పార్సల్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను మేడం. ఓకే, ఆ ఇంటి ముందు ఒక బైక్ అండ్ స్కూటీ పార్క్ చేసి ఉంటాయి చూడు. ఉన్నాయి మేడం. ఇప్పుడు ఆ పార్సల్ని తీసుకెళ్ళి ఎవరు గమనించకుండా బైక్లో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపో. ఇంతకీ ఆ బైక్లు ఎవరు మేడం? ఎవరిదైతే నీకెందుకు, చెప్పింది చెయ్యి. అలాగే మేడం, కానీ ఒక చిన్న డౌట్. మళ్ళీ ఏంటి? మీరు చెప్పిన పార్సల్లో ఏముంది మేడం? అదంతా నీకు అనవసరం. ముందు నేను చెప్పింది చేసి ఎవరి కంట పడకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో. సారీ మేడం, ఏదో క్యూరియాసిటీతో అడిగాను మేడం. మీరు చెప్పినట్టే చేస్తాను మేడం. మేడం, మీరు చెప్పినట్టే బైక్లో పార్సల్ పెట్టేశాను మేడం. గుడ్. ఇక జరగాల్సింది నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఓకే మేడం. రే చిన్నోడా, వస్తున్నా. రే, ఈ సంక్రాంతి పండగ నాకేమో గాని నీకు మాత్రం బాగా కలిసి వచ్చినట్టుందిరా. శ్రావణి నీకు బాగా క్లోజ్ అయినట్టు అనిపిస్తుందిరా. నాకేమలా అనిపించట్లేదురా బాబు. తను ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతుందో, ఎప్పుడు చిరాకు పడుతుందో అస్సలు అర్థం కావట్లేదు. ఏదేమైనా గానీ ఈ గౌరీ గారు వాళ్ళ సిస్టర్స్ మాత్రం ముగ్గురు 3 మాలోకాలరా బాబు. ఎవరిని మాలోకాలంటున్నారు? అమ్మని అంకమ్మా. ఏంటి, మా గురించి ఏదో కామెంట్ చేస్తున్నట్టున్నారు? మేమా? కామెంటా? చిచి, అలా ఏం లేదే. అంతా విన్నాం. మమ్మల్ని మా అక్కని కలిపి మా లోకాలు అన్నారు కదా. అంటే శివుడికి పార్వతీదేవే లోకం కదా, అలాగే మీరే మా లోకం అంటున్నాం. అంతే కదరా పెద్దోడా? అవునవును, అంతే అంతే. బానే కవర్ చేశారులే గాని అయినా మీరేంటి అప్పుడే ఆఫీస్కి బయలుదేరిపోయారు? మేము చాలా వర్క్ హాలిక్ అండి. అప్పో, అయినా ఈ రోజు మీరు ఆఫీస్కి వస్తారని మేము అనుకోలేదు. ఎందుకు? సంక్రాంతికి వెకేషన్కి వెళ్ళొచ్చాం కదా, అప్పుడే ఆఫీస్కి రాబుద్ది కాదు కదా, అందుకే రారేమో అని అనుకున్నాం. మీరేనా వర్క్ హాలిక్? మేం కూడా వర్క్ హాలికే. మాట్లాడుతూ కూర్చుంటే ఇక్కడే టైం అయిపోతుంది. పదండి పదండి వెళ్దాం. ఓకే, ఎక్కరా? రే పెద్దోడా, పదా. నువ్వొస్తావని నాకు తెలుసు శంకర్. డాక్టర్, నేను చెప్పింది నువ్వు చేయాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు నా చెల్లెల దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్యని అతి కష్టం మీద ప్రాణాపాయ స్థితి నుండి కాపాడాం, చావు బ్రతుకుల వరకు వెళ్ళొచ్చాడని బిల్డప్ ఇవ్వండి. ఇప్పుడే కాదు డాక్టర్, జస్ట్ వెయిట్. ఆగండి. ఎందుకొచ్చారు ఇక్కడికి? మా అన్నయ్య ప్రాణాలతో ఉన్నాడో లేదో అని చూసి ఉంటే ఆ కాస్త ప్రాణాన్ని కూడా తీసేద్దామని వచ్చారా? మాయా, అనవసరంగా ఆవేశపడి మాట్లాడకు. మేం మీ నాన్న అన్నయ్యలాగా ప్రాణాలు తీసే రకం కాదు. అలాగా? మీరేం చేయకుండానే మా అన్నయ్య ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళాడా? నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదంతా నిజం కాదు మాయా. మీ అన్నయ్య నిన్ను మా పైకి ఉసిగొల్పడానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నాడు.
నీకు వర్ధన్ కుటుంబం మీదున్న పగని మరింత పెంచడం కోసమే ఈ నాటకం ఆడుతున్నాడు. వాట్? నాటకమా? ప్రాణాలు పోయే స్థితిలో మా అన్నయ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే మా అన్నయ్యది నాటకమంటారా? 100% మీ అన్నయ్యది నాటకమే మాయా. నిన్ను తన గ్రిప్లో పెట్టుకోవడానికే ఎంత సీన్ క్రియేట్ చేశాడు. శంకర్, నా డ్రామాని బాగానే కనిపెట్టావే. ఒప్పుకోవాల్సిందే, యు ఆర్ జీనియస్. కానీ ఈ రాకేష్ నీ అంచనాల్ని తారుమారు చేస్తాడు. మా అన్నయ్య నన్ను మోసం చేయడం కాదు, మా అన్నయ్య మీద విషయం చిమ్మి నా దగ్గర బ్యాట్ చేయడానికే మీరిలా అబద్ధాలు చెప్తున్నారు. మాయా, నీకు నీ పరిస్థితి అర్థం కావట్లేదు. పగ పేరుతో నిన్ను నువ్వు కోల్పోతున్నావు. దీనికి కారణం కూడా మీ అన్నయ్యే. డాక్టర్, వెళ్ళండి. చెప్పింది గుర్తుంది కదా? డాక్టర్, మా అన్నయ్యకి ఎలా ఉంది? చాలా పాయిజనస్ లిక్విడ్ తీసుకున్నాడు. ఆ విషయాన్ని కక్కించడం కూడా చాలా కష్టం అవుతుంది. అతను ప్రాణాలతో మిగులుతాడనుకోలేదు. మేము హోప్ వదిలేసిన సిచ్యుయేషన్లో ఏదో మిరాకిల్ జరిగినట్టు అతను తిరిగి ఊపిరి పోసుకున్నాడు. ట్రీట్మెంట్ జరుగుతున్నంతసేపు చెల్లి చెల్లి అంటూ మీ గురించే కలవరించాడు. మేబీ మీ మీదున్న ప్రేమే మీ అన్నయ్యని బ్రతికిచ్చిందనుకుంటా. థాంక్ గాడ్. డాక్టర్, మా అన్నయ్యని చూడొచ్చా? షూర్, బట్ ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. థ్యాంక్ యూ డాక్టర్. మీరెక్కడికి? విన్నారు కదా డాక్టర్ ఏం చెప్పారు? చావు వరకు వెళ్ళి నా కోసం బ్రతికాడు మా అన్నయ్య. డాక్టర్ మాటలు విన్నాక కూడా మీరింకా ఇదంతా నాటకమే అని చెప్తున్నారా? మాయా, నువ్వు మీ అన్నయ్యని గుడ్డిగా నమ్ముతున్నావు. చెల్లనే ప్రేమ కూడా లేకుండా నిన్ను కూడా మోసం చేస్తున్నాడు. కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. పద పద. అన్నయ్య, అన్నయ్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.